మధురై మీనాక్షి అమ్మన్ టెంపుల్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ టెంపుల్. ఇప్పుడు రెనోవేషన్లో అయితే ఉంది. మార్నింగ్ 8కి టెంపుల్కి దర్శనానికి అయితే వెళ్ళాము. మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది అండ్ టెంపుల్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. బట్ టెంపుల్ లోపలికి ఫోన్స్ అండ్ కెమెరాస్ అయితే అలౌ చేయరు. సో అలా ఇక్కడ టెంపుల్లో దర్శనం కంప్లీట్ చేసుకున్నాక అక్కడి నుంచి మేము సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. మధురై మీనాక్షి అమ్మన్ టెంపుల్ నుంచి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 20 minutes అయితే పడుతుంది. సో ఇక్కడ కూడా మేము దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో అలా ఇక్కడ దర్శనం కంప్లీట్ చేసుకొని లంచ్ తర్వాత మదురైలో మస్ట్ విజిట్ ప్లేస్ తిరుమల నాయకర్ ప్యాలెస్కి అయితే వెళ్ళాము. సో ఇది చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది ప్యాలెస్ అయితే. సో మీరు మదురై వెళ్తే డెఫినెట్గా ఈ ప్లేస్కి అయితే వెళ్ళండి. రష్ అయితే ఎక్కువ లేదు అండ్ టైం కూడా చాలా స్పెండ్ చేయొచ్చు, ప్రశాంతంగా చాలా బాగా అనిపించింది. అండ్ ఈవినింగ్ అక్కడి నుంచి మేము తెప్పకొల్లం అయితే వెళ్ళాము. ఆల్మోస్ట్ సన్సెట్ టైం అయితే అయ్యింది. సో ఇక్కడ ఈ పాండ్ తెప్పకొల్లంలో అయితే చాలా బాగా అనిపించింది. సో ఇక్కడైతే మేము కాసేపు ఒక 15 to 20 minutes అయితే ఉన్నాము. అలా మా డే అయితే ఎండ్ అయింది. ఇక్కడ నుంచి మేము రామేశ్వరంకి అయితే స్టార్ట్ అయ్యాము. అది మీరు నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూడొచ్చు. బాయ్.